మనం ఎక్కడికన్నా బయటికెళ్ళినప్పుడు మనం తెచ్చుకున్న వాటర్ బాటిల్ అయిపోతే మనం ఏం చేస్తాము? ఎంత దూరం అయినా గానీ షాప్స్ లేకపోయినా సరే కొంచెం దూరం వెళ్ళి చూద్దాంలే, ఏదో ఒక షాప్ ఉంటది, అందులో మనం మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కుందాము అని కొనుక్కుంటాం కదండీ! సో, మీకొక షాకింగ్ న్యూస్ చెప్తాను ఈరోజైతే. ఈ FSSAI మనలో చాలా మందికి తెలుసుంటది కదా. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్యాకేజ్డ్ వాటర్, మినరల్ వాటర్ ని హై రిస్క్ ఫుడ్ గా కన్సిడర్ చేసిందనమాట. అసలు ఈ హై రిస్క్ ఫుడ్ అంటే ఏంటంటే కంటామినేట్ అయ్యున్న ఫుడ్, అంటే మన హ్యూమన్ కన్సంప్షన్ కి పనికి రాని ఫుడ్ ని హై రిస్క్ ఫుడ్స్ గా కన్సిడర్ చేస్తారు. ఈ మినరల్ వాటర్ బాటిల్ ఏంటి, హై రిస్క్ ఫుడ్ ఏంటి అనుకుంటున్నారా? నేను కూడా చదివినప్పుడు ఇట్లాగే అనుకున్నాను. సో ఇంకా డెప్త్ గా చదివితే దాని గురించి నాకు బాగా అర్థమైందండి. ఏంటంటే అందులో ప్రెజెంట్ అయ్యున్న మినరల్ వాటర్ ఇట్ ఈజ్ ఓకే, బట్ వాళ్ళు యూస్ చేసే ఆ బాటిల్ ఉంటుంది కదండి, సో ఆ బాటిల్లో నుండి వచ్చే మైక్రో ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్ ఇవన్నీ ఆ వాటర్ ని పొల్యూట్ చేసేస్తున్నాయి అనమాట. 1 లీటర్ వాటర్ బాటిల్లో 2,40,000 మైక్రో ప్లాస్టిక్స్ అండ్ నానో ప్లాస్టిక్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయంట. షాలు నిజావన్ అనే ఒక హోలిస్టిక్ న్యూట్రిషనిస్ట్ ఏం చెప్తున్నారంటే మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్న హిమాలయన్ వాటర్ లేదంటే ప్యూర్ మినరల్ వాటర్ అని చెప్పి దాని మీద లేబుల్స్ పెట్టి అమ్ముతున్నారు కదా, సో వాటిల్లో చాలా వరకు ప్రాసెస్ చేసిన వాటరే ఉంటున్నాయంటండి. బయటికి వెళ్ళినప్పుడు మినరల్ వాటర్ మీద డిపెండ్ అయ్యే మనం ఇలాంటి న్యూస్ వింటే చాలా భయం వేస్తుందండి. ఇంకా మనం కాంట్ బట్ సిచ్యువేషన్ లో అదే వాటర్ తాగాల్సి వస్తుంది. దీనికి ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అని చెప్పి చూస్తే మనకి BPA ఫ్రీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, సో ఆ వాటర్ బాటిల్స్ లో ప్రెజెంట్ అయ్యున్న వాటర్ తీసుకోవటం మంచిది. ఈ బాటిల్స్ ఉంటాయి కదా, ఈ బాటిల్స్ ని బాగా హై టెంపరేచర్స్ లో బయట అట్లా పెట్టేయటం, అలా చేస్తే ఏమవుతుందంటే ఆ ప్లాస్టిక్ అనేది మెల్ట్ అయ్యి ఆ వాటర్ లో ఇంకా కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అలాంటి హై టెంపరేచర్స్ దగ్గర పెట్టిన వాటర్ బాటిల్స్ కొనుక్కోకుండా ఇలాంటి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా చేసుకుంటే మనకి కొంచెం మంచిదండి. ఈ న్యూస్ మీలో ఎంతమందికి తెలుసండి?